చెప్తే కుదరదు. ఇప్పుడు నేను మీకు ఉదాహరణకి ఒక శ్లోకాన్ని ప్రారంభం చేయబోతున్నాను ఇవాళ. ఈ శ్లోకం ఎంత గొప్ప శ్లోకమో తెలుసా అండి? మీరు ఒకనాడు ఎక్కడికో వెడదామని బయలుదేరారు. అన్నవరం వెడదామని మీరు బయలుదేరారు. అన్నవరం వెడదామని బయలుదేరారు. గొప్ప చీకటి కమ్మేసింది, మబ్బులు వేసేసాయి. ఏ క్షణంలో వర్షం పడిపోతుందో తెలీదు. మీరు తొందరగా అన్నవరం చేరాలి. మీకు అన్నవరం ఎటెళ్లాలో తెలీదు. కత్తిపూడి దాకా వెళ్ళిన తర్వాత మనుష్య సంచారం కనపడలేదు. బహుశా అటు కొండలున్నాయి, ఇటు కొండలున్నాయి. ఎడం వైపుకి వెడితే రావచ్చేమో అన్నవరం అని 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతున్నారు. మీరు ఎటు వెళ్ళిపోతున్నారు? జగ్గంపేట వైపు, రాజమండ్రి వైపు వెళ్ళిపోతున్నారు. చాలా దూరం మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకు బోర్డు కనపడింది, అన్నవరం అని ఇలా చూపిస్తూ. ఇప్పుడు మీరు ముందేమంటారంటే, అమ్మ బాబోయ్, ఈ బోర్డు కనపడి ఉండకపోతే నేను ఇలాగే రాజమండ్రి, విజయవాడ వెళ్ళిపోతున్నాను. ఓ 30 కిలోమీటర్ల తర్వాత కనపడబట్టి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను, పర్వాలేదు. 30 కిలోమీటర్లే కాబట్టి నేను అనుకున్న సమయానికి అన్నవరం వెళ్ళిపోగలను. ఇప్పుడు ఆ బోర్డు మీతో మాట్లాడాలా? మీరు ఒకసారి ఆలోచించండి. ఆ బోర్డు మీతో, ఏమండి కోటేశ్వరారు మీరు తప్పుగా వెళ్ళిపోతున్నారు, మీ అదృష్టం, ఇప్పుడు 30 కిలోమీటర్లే వచ్చారు, ఇప్పుడు కానీ మీరు వెనక్కి తిరిగిపోతే మీరు అనుకున్న సమయానికి ముందే వెళ్ళిపోతారు, అరగంట ముందే అన్నవరం చేరిపోతారు, మీ వాళ్ళతో కలిసిపోయి వ్రతం చేసుకోవచ్చు అని ఆ బోర్డు ఏమైనా మాట్లాడుతుంది ఏంటి? ఏమీ మాట్లాడదు. అది ఎలా ఉంటుందంటే అన్నవరం అని ఇలా ఓ బోర్డు ఉంటుంది. కానీ అది చాలదా దిశానిర్దేశాన్ని మార్చేయడానికి? అంతకన్నా ఏమైనా కావాలా? ఏం అక్కర్లేదు, ఆ బోర్డు చాలు. దీన్ని ఎంత గొప్పగా చూపిస్తారో చూడండి. మీరు ఆ శ్లోకాన్ని, ఉన్న శ్లోకాన్ని ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకున్నారనుకోండి, పెద్ద విచిత్రం జరిగిపోతుంది ఆ శ్లోకంలో. ఆ శ్లోకం ఇలా ఎందుకు వెళ్ళింది అని మీరు ప్రశ్న వేశారనుకోండి, మీకు అన్నవరం బోర్డు కనపడుతుంది. అది ఆ శ్లోకానికి ఉన్న గొప్పతనం. అంటే ఏమిటో తెలుసా అండి? నేను ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? ఇవాళ మీరు వినబోతున్న శ్లోకం మూక పంచశతిలో అమ్మవారు మూకశంకరుల ద్వారా పలికి కొన్ని కోట్ల 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 జన్మల నుంచి, ఎటువంటి దౌర్భాగ్యపు జన్మలలోంచి మనం వచ్చామో తెలుసా అండి? సహజంగా మరణించగలిగిన అదృష్టం కూడా లేని జన్మల్లోంచి మనం ఇందులోకి వచ్చాం. అసలు సహజంగా చచ్చిపోతాం మేము. అప్పటి వరకు మమ్మల్ని చంపేయద్దు అన్నా కూడా మిమ్మల్ని బతకనివ్వరు. అలాంటి జన్మల్లోంచి వచ్చాం. నేను నా భార్యను ఆఫీసు నుంచి తీసుకొస్తుంటే మా మదన గోపాల్ గారి ఇళ్ల పక్కన ఖాళీ స్థలాల్లో కోడి పెట్టలు పిల్లలతో తిరుగుతుంటాయి. నాకు వాటిని చూసినప్పుడల్లా గుండె గుబేయమంటుంది. ఎంత కష్టపడి ఓ గుడ్డు తయారు చేసిందో, ఎంత కష్టపడి పెట్టిందో, ఎంత కష్టపడి పొదిగిందో, తన ఒంటిలో వేడి ఆ గుడ్డులోకి పంపించేటప్పుడు ఎంత ఆనందం పొందిందో, ఒక కోడిలో ఉన్న వేడికి గుడ్డులో ఉన్న పిండం చైతన్యం ఎలా పొందిందో, ఇంత చిన్న కోడి పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో, పిరికితనానికి మారుపేరైన కోడి ఇంతంత కోడి పిల్లల్ని వెంటేసుకుని అది నడుస్తుంటే కిక్కి 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 అంటూ ఇవన్నీ ఆ కోడి వెనకాతలు తిరుగుతుంటాయి. మా అమ్ముంది, మాకేమిటని వాటికి ఒక పెద్ద ధైర్యం, ఇంతంత ఉంటాయి ఊలు బంతులు అంతంతా, అవి వెళ్ళిపోతుంటాయి అమ్మ వెనకాతల. ఈ అమ్మ ఓ దిక్కుమాల కోడి, అది ఎంత పిరికిదండి ఆ కోడి. కోడి ఎంత పిరికిది ప్రపంచంలో ఇంకోటి ఉండదు. అది ఎవరితో యుద్ధం చేస్తుంది, ఏం చేస్తుంది ఆ కోడి పెట్ట? అటువంటి కోడిపెట్ట తన పిల్లల్ని చూసుకునేటప్పటికీ ఎంత భయమో దానికి, దాని పిల్లలు ఏమైపోతాయో అని ఇలా ముక్కుతో పురుగు తింటుంది. పిల్లల కోడిలా పెంచిందండి అంటారు. ఇలా కొడుతుంది, అలా తలపైకి ఆకాశంలోకి చూస్తుంది. దానికి భయం, గ్రద్దొచ్చి దాని పిల్లని ఎత్తుకుపోతుందని ఇలా కొడుతుంది. అలా చూస్తుంది, కుక్కలు వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతాయేమో అని. ఆ పిల్లలంత కష్టపడి కంది, కానీ ఎట్టించి ఓ కుక్కొచ్చో పిల్లని ఎత్తుకుపోతుందో తెలియదు. ఎత్తుకుపోయింది అనుకోండి, ఏం చేస్తుందండి? ఆడవడం తప్ప. దాని ఎదురుగుండానే అంత దూరం పట్టుకెళ్ళి అక్కడ పెట్టి నోట్లో కొరికేస్తుంటే అది కిక్కి 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 అని ఏడుస్తుంటే ఆ కోడి ఏడుస్తూ మిగిలిన పిల్లల్ని రక్షించాలి. అది తినేసి కడుపు నిండకపోతే వెంటబడి ఇంకో పిల్లని ఎత్తుకుపోతుంది. అసలు నాకైతే అనిపిస్తుంది, సహజంగా చచ్చిపోయే కోడి ప్రపంచంలో ఉందండి? అన్నీ బలవన్మరణాలే కోళ్ళవి. ఆ జాతికి సహజ మరణమే తెలియదు, ఎప్పుడూ కత్తి పెట్టి కోయబడి చచ్చిపోవడమే. అటువంటి జన్మల్లోంచి కొన్ని కోట్ల కోట్ల జన్మలు దాటి మూక పంచశతి అంటే ఏమిటో వినగలిగినటువంటి జన్మలోకి మనం వచ్చాం. ఇప్పుడు అమ్మమన్న అనుగ్రహించాలనుకుంది. మూకశంకరులు అమ్మవారిని స్తోత్రం చేశారని మీరు అనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు. అమ్మవారు మూకశంకరుల ద్వారా తనని స్తోత్రం చేయించినట్టుగా నటిస్తూ మీకు బోధ చేస్తోంది మూక పంచశతి. ఇప్పుడు నేను ఈ శ్లోకానికి కావలసినటువంటి పునాదిని మీకు ఇచ్చాను. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మీరు అవధరించండి.
ఈ శ్లోకం విన్న తరువాత మీరు ఇవాళ ఏకాంత సేవ అయిపోయాక, అందుకే అంత గొప్పగా అలంకరించారు. ఇవాళ అమ్మవారి చేతిలో చెరుకు విల్లుని పుష్పబాణాలని దగ్గర నుంచి చూసి ఆవిడ పాదాలకి శిరస్సు వంచి వెళ్ళకపోతే ఈ కోట్ల జన్మల నుంచి మీరు పొందుతున్నటువంటి దుఃఖాన్నే మీరు కోరుకున్నట్టు లెక్క. అంటే మీరు మార్పును అంగీకరించలేదు అని అర్థం. ఆ శ్లోకం అలా పెడుతుంది చూడండి. ఇంకా నేను అంతకన్నా చెప్పను. ఇంకా శ్లోకం గురించి వెనక పూజ కూడా ఉంది కాబట్టి అసలు ఈ శ్లోకాలు ఒక్కొక్కటి 3 గంటలు 3 రోజులు చెప్పవలసిన శ్లోకాలు నేను తేల్చేస్తున్నాను వాటిని. కాబట్టి ఆ మూకశంకరులు అంటారు, కుసుమ శర గర్వ సంపత్ కోశ గృహం భాతి కాంచి దేశగతం అస్మిన్ కథమపి గోపితం అంతర్మయా మనోరత్నం అంటారు. ఇది ఒక విచిత్రమైనటువంటి శ్లోకం. ఇందులో కుసుమశర గర్వ సంపత్ కోశగృహం భాతి కాంచి దేశగతం స్థాపితమస్మిన్ కథమపి గోపితమంతర్మయా మనోరత్నం అంతే ఆ శ్లోకం. ఇందులో ఏమంటున్నారంటే, నేను కంచిలో ఒక విషయాన్ని చూశాను. భాతి, భాతి అంటే నేను చూశాను కాదు, ఐక్షిషి అంటే చూశాను. భాతి ప్రకాశించుతున్నది, అది వెలుగుతోంది. వెలుగు మీ కంటిని తొందరగా ఆకర్షిస్తుంది. భాతి అది కంచి యందు ప్రకాశిస్తోంది. కంచి ఒక దేశం, అది ఒక స్థలం. ఆ స్థలమునందు అది ప్రకాశించుచున్నది, అంతటా ప్రకాశించేది, అన్ని బ్రహ్మాండముల యందు ప్రకాశించేది. మీరు ఈ మాంసనేత్రముతో చూడడానికి వీలుగా కంచిలో వచ్చి కూర్చున్నది. భాతి కాంచి దేశగతం. ఎవరది? కామాక్షి అని అనరు మూకశంకర్, అలా పేరు పెట్టి పిలవలేదు. ఆయన అన్నారు, కుసుమశర గర్వ సంపత్ కోశ గృహం అన్నారు. కుసుమశర అంటే ఆయన ఏవి పేర్లు చెప్పరు. ఇందులో పువ్వులు బాణములుగా కలిగినటువంటి వాడు. గర్వ పువ్వులు బాణములుగా కలిగిన వారంటే మీరు అమ్మవారు కూడా ఉంది. అమ్మవారి దగ్గర కూడా 5 పువ్వులు చేతిలో పట్టుకుంటుంది. పంచతన్మ అత్రశాయక, అమ్మవారి పువ్వులు చేతిలో పట్టుకుంటుంది. కాబట్టి మరి అమ్మవారా? కాదు. అమ్మవారైతే గర్వం అన్నమాట ఎందుకు పడుతుంది? కుసుమశర గర్వ సంపత్ కోశ గృహం, పువ్వులు బాణములుగా కలిగినటువంటి వాని యొక్క గర్వము అనబడేటటువంటి సంపద ఒక కోశమునందు దాచాడు. కోశం అంటే పెట్టె. మనం చూడండి, రాత్రి పడుకోబోయే ముందు మెళ్ళో ఉన్నటువంటి హారాలు, చేతులకున్న ఉంగరాలు అన్నీ తీసేసి ముందో పెట్టిలో పెడతాం. ఆ పెట్టి తీసుకెళ్లి తర్వాత ఏం చేస్తాం? ఓ బీరువాలో పెడతాం. ఆ బీరువా తాళం వేసి ఎక్కడ పెడతాం? ఇంట్లో పెడతాం. అలా చేతిలో పూల బాణములు పట్టుకున్నటువంటి వాని యొక్క విజయ గర్వమునకు కారణమైనది ఉందే, ఆ విజయ గర్వమనబడేటటువంటి గర్వమును, ఆ సంపత్తిని, ఆ గర్వమనబడేటటువంటి సంపదని ఒక కోశమునందు పెట్టి ఒక చోట దాచారు, ఒక ఇంటి యందు లేదా ఒక దేవాలయమునందు. అది భాంచి, అది ప్రకాశిస్తోంది కంచిలో. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినండి ఈ శ్లోకాన్ని. ఎందుకు నేను ఇన్ని మాటలు చెప్తున్నానంటే, కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే మీరు వింటారు ఈ శ్లోకాన్ని. ఇది ఇవాళ మీరు వింటున్నారంటే అమ్మవారు ఎన్నుకుందనమాట. వీడు ఇవాళ వినొచ్చు ఈ శ్లోకాన్ని ఇన్ని జన్మల తర్వాత అన్నవాళ్ళని ఇవాళ రప్పించింది ఆవిడ. ఎందుకంటున్నారు మూకశంకర్లు ఈ మాట? మీరు ఒక్కసారి ఆలోచించండి. కుసుమశర గర్వ, కుసుమశరుడు అంటే పువ్వులు చేతిలో పట్టుకున్నటువంటి మన్మధుడు. తేలిగ్గా నేను తేల్చేస్తే అంత ధ్యానం మీరు చేయక్కర్లేదు. మన్మధుని యొక్క గర్వము. ఎందుకండి మన్మధుడికి గర్వం? దేనికి ఉండాలి గర్వం? అదే ఆయన సంపదట. దేనికి గర్వం ఉండాలి మన్మధుడికి అంటే, మన్మధుడికి ఒక శక్తి ఉంది. ఆయనకున్న ఆయుధాలన్నీ చాలా బలహీనమైన ఆయుధాలు. దాని గురించి నేను సౌందర్యలహరి చెప్పినప్పుడు మీకు తరచు చెప్తూ ఉంటాను. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయో ధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అసలు విచిత్రం ఏమిటంటే, మన్మధుడికి శరీరం లేదు. చేతిలో పట్టుకునేది చూస్తే చెరుకు విల్లు. అమరకోశం ప్రకారం ఆయన పుష్పధన్వి అంటే పుష్పములతో చేయబడినటువంటి ధనస్సు కూడా పట్టుకుంటాడు. తుమ్మిదలతో చేయబడినటువంటి వింటినారి 5 పువ్వుల బాణాలు పట్టుకుంటాడు. వసంతుడేమో రథంగా ఉంటాడు. ఒంటికి శరీరం లేదు. ఈయన లోకాలన్నింటినీ గెలుస్తూ ఉంటాడు. మన్మథ బాణం ఎవరి మీద పడితే వాళ్ళ చిత్తమునందు సంక్షోభం కలిగిపోతుంది. ఆఖరికి ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఆయన బాణం పడిందా కాముడికి వశులైపోతారు. అంత గొప్పవాడు ఎలా అయ్యాడు
అమ్మవారి అనుగ్రహం వల్ల అయ్యాడు. అయితే మీరు ఒక్కటి ఆలోచించండి, మన్మధుడికి మనలాంటి వాళ్ళందరి మీద బాణాలు వేసేసి మనందరినీ సంసారంలో ప్రవేశపెట్టేసి మనందరినీ కామంలో ముంచేయడం పెద్ద గొప్ప ఏంటండి? ఇప్పుడు ఎవరై ఫలానా వాడు తప్పు చేశాడు అని పేపర్లో హెడ్లైన్స్ కింద ఎప్పుడు వస్తుంది? వాడు చాలా గొప్పవాడని లోకం నమ్ముతున్నవాడు తప్పు చేశాడు అనుకోండి, పేపర్లో వేస్తారు. అసలు తప్పు చేయడం తప్ప ఎప్పుడు ఒప్పు చేయని వాడు అనుకోండి, వాడు తప్పు చేశాడని ఫలానా ఏదో అదేంటి జంబుకారంధ్రాగ్రహారమనందు ఫలానా శాస్త్రి గారు తప్పు చేసిరే అని హెడ్లైన్స్ చేశారనుకోండి, ఏంటండి న్యూస్ అంటారు అందరూ. ఎవరండి ఆయన, ఎందుకంటే ఇది చేశారని అడుగుతారు. మనందరం అంటే క్షమించండి మీరు కాదేమో, నాలాంటి వాళ్ళందరూ పెద్ద విశేషమే ఉందండి కాముడి బాణాలకు వశులైపోవడంలో. అందుకని ఆయనకి దానికి పెద్ద గర్వం ఎందుకు, వీళ్ళందరినీ పడగొట్టేశానని చెప్పడం ఎందుకు? దానికి గర్వం అక్కర్లేదు. గర్వం ఎప్పుడు పడాలి? ఆయన ఎవరి చేతిలో ఉన్నా ఓడిపోతే ఆయన్ని మళ్ళీ ఓడిస్తే గర్వపడాలి. అలా ఎవరి చేతిలో ఉన్నా ఓడిపోయాడా? మీరు దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటున్నాడో మూకశంకరుడు దీన్ని. ఆయన మన్మథుడు ఒకసారి ఓడిపోయాడు. ఓడిపోవడం కాదు, అలా ఇలా ఓడిపోలేదు, ఒళ్ళంతా బూడిదైపోయింది. ఎప్పుడు? మీ అందరికీ తెలుసు, అదేదో పెద్ద రహస్యంలా నేను చెప్పక్కర్లేదు. పరమశివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే తొందరపడిపోయాడు. వీళ్ళిద్దరికీ పెళ్ళైతే ఓ పిల్లాడు ఉడతాడు, దేవతా సైన్యానికి నాయకత్వం వహించి తారకాసుర సంహారం జరుగుతుందని ఇంద్రుడు చెప్పాడని వచ్చి బాణాలు వేసాడు. ఈ పుష్పబాణాలు వేశాడు. వేసినప్పుడు ఇది శ్లోకానికి మొట్టమొదటి మాట. కుసుమశర, మన్మధుడు అనలేదు, స్మరుడు అనలేదు, కుసుమశర అన్నారు. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. ఈ కుసుమశరుడు యొక్క బాణాలు మన మీద తగిలి 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 ఉంటాయి. కానీ గమ్మత్తు ఏమిటంటే మనకి బాణపు దెబ్బలు తగిలాయని బాధే ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా అండి? ఓ పువ్వుల బాణాలు మంచి సువాసనల కింద అనిపిస్తాయి తగిలితే. అవి ఏమిటో తెలుసా అండి? 5. పైకి వాటి పేర్లు ఏం చెప్తారంటే అరవిందము, అశోకము, నవమల్లికము, నీలోత్పలము, కూటము అని 5 పుష్పాలు. ఈ 5 పుష్పాలనే మన్మధుడు పట్టుకుంటాడు, ఈ 5 పుష్పాలనే అమ్మవారు పట్టుకుంటాడు. ఇదో విచిత్రం. ఈ 5 ఆయన చేతిలో ఉంటాయి. ఈ 5 పువ్వులైతే ఈ 5 పువ్వుల బాణాలే 5 తన్మాత్రలు: శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ. ఇక్కడ మీరు ఒకటి కొంచెం ఆలోచిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏమంటే కోటేశ్వరారు, మీరు చెప్పిన దాంట్లో మేము ఒకట ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోరు? పంచతన్మాత్రల్లో స్పర్శ పువ్వుకుంది, మేము ఒప్పుకుంటాం. పువ్వుని ముట్టుకున్నారనుకోండి చక్క సుకుమారంగా ఉంటుంది, అందుని పువ్వు మెత్తగా చాలా బాగుందండి, ఆల్ రైట్, స్పర్శ ఉంది. రస, దాని యందు రుచి ఉంది. పువ్వుల్లో రుచి ఏమిటండి? కూర వండుకున్నామా అండి అని అడక్కండి. పువ్వులలో మకరందం ఉంది, అందుకేగా 9 పెడుతోంది. కాబట్టి దాని యందు తీయటి రుచి ఉంది. రస, అందుకని దాని యందు మనకి ప్రధానంగా స్పర్శ, రస, రూప. దాన్ని ఇలా చేత్తో పట్టుకు చూస్తే మంచి అందమైనటువంటి రూపం. ఒక గులాబీ పువ్వును చూశారనుకోండి, అసలు ఈశ్వరుడు ఆ రేకులు అలా ఎలా అమర్చాడా అనిపిస్తుంది. రూప, గంధ, మంచి సువాసన ఉంటుంది. శబ్ద, శబ్దం ఎక్కడుందండి పువ్వుకి? శబ్దం చేసే పువ్వులు మీరు ఎక్కడైనా చూశారా? మరి 5 పువ్వులు చేతిలో పట్టుకుని మన్మధుడు 5 తన్మాత్రలంటే ఎలా ఒప్పుకుంటామండి? శబ్దం ఏది పువ్వుకి? స్పర్శ, రస, రూప, గంధాలు ఉన్నాయి. శబ్దం ఎక్కడి నుంచి ఉందని చెప్తారు మీరు తన్మాత్రల్లో 5వ పువ్వుకి? మరి 5వ పువ్వు శబ్దము అంటే మీరు ఎలా ఒప్పుకుంటారు? ఇది ముందు మీరు ఆలోచించాలని అమ్మవారి యొక్క ప్రణాళిక. శబ్దం ఎక్కడిదో తెలుసా అండి? పువ్వు ఎక్కడుంటుందో అక్కడికి తుమ్మెద వస్తుంది. తుమ్మెద వచ్చి దాని మీద వాలి తేనె తాగేంత వరకు శబ్దం చేస్తుంది. ఈ శబ్దము దేని కొరకు? మీకోసం, నా కోసం కాదు, పువ్వు కోసమే. కాబట్టి పువ్వు కోసము చేయబడిన శబ్దము పువ్వు యొక్క శబ్దమే. కాబట్టి శబ్దం ఉన్నదా లేదా? ఉన్నది పువ్వుకి. ఎక్కడున్నది? తుమ్మెద శబ్దము ఆవిడదే. వాళ్ళ ఆయన చాలా ఐశ్వర్యవంతుడండి, ఆవిడ పాపం చాలా దరిద్రురాలండి అని ప్రపంచంలో ఎవడైనా అంటాడా? వాళ్ళ ఆయన ఐశ్వర్యవంతుడైతే ఆవిడ ఐశ్వర్యవంతురాలే. కోటేశ్వరరావు గారి భార్య చాలా ధనవంతురాలండి, అయ్య బాబోయ్ ఆపాదమస్తకం ఎన్ని నగలు పెట్టుకుంటుందో. 800 ఎకరాల భూమి ఉంది. నిజంగా అవేం లేవు, ఉన్నాయనుకునే. 800 ఎకరాల భూమి, కాకినాడలో 15 మేడలు, నెలకి 25,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగం, 8 కార్లు, 90 డ్రైవర్లు, ఇంతమంది ఈశ్వరి గారికి ఐశ్వర్యం అండి ఆవిడదే. పాపం దరిద్రుడు కోటేశ్వరరావు గారేనండి అంటారా? అందరూ ఆవిడ భర్తను నేనైతే నేను ఐశ్వర్యవంతుండే అంతే. అంతేగాని ఆవిడ ఐశ్వర్యవంతురాలు, నేను దరిద్రుడు, నేను ఐశ్వర్యవంతుడు, ఆవిడ దరిద్రురాలు ఉండదు లోకంలో. ఆయన ఐశ్వర్యవంతుడైతే ఆవిడే, ఆవిడ ఐశ్వర్యవంతుడైతే ఆయనే. ఆ పువ్వు కోసం 9 చప్పుడు చేస్తున్నప్పుడు ఆ చప్పుడు పువ్వుదే. ఆయన ఆవిడ సంబంధమే, పువ్వుది 9 సంబంధం. కాబట్టి ఇప్పుడు మీరు అంగీకరించాలా, అంగీకరించక్కర్లేదా? అంగీకరించి తీరాలి, దాని మీరు చర్చ ఏం లేదు.
కాబట్టి శబ్దం ఉన్నదా లేదా? ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ 5 తన్మాత్రలే మన్మధుడి చేతిలోని 5 పువ్వులు. ఆయన ఎప్పుడు కొడుతుంటాడు మిమ్మల్ని 5 బాణాలతో. మన్మథ బాణాలంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కేవలము హేయమైనటువంటి స్త్రీ పురుష సంపర్కం అని మీరు అర్థం చేసుకోకూడదు. శబ్ద ఎప్పుడు ఏదో వినాలి. మనుష్యుడికి పెద్ద శిక్ష ఏమిటో తెలుసా అండి? ఒక్కడిని కూర్చోమన్నారు అనుకోండి తీసుకెళ్ళి, అందుకే పూర్వం అండమాన జైల్లో పెట్టేవారు. ఎప్పుడూ కనపడ్డావు 10 రోజులు ఉన్నాడనుకోండి, పిచ్చొచ్చి తలకాయ బుర్ర వాడే కొట్టేసుకుంటాడు గోడకి. ఎప్పుడు ఎవరితోనో మాట్లాడుతుండాలి. మనం అలవాటు పడిపోయాం, అసలు మౌనంగా ఉండడం మనకు అలవాట్లేదు. నాలాంటి వారికి అసలు ఉండదు, మైకు దొరికితేను. కాబట్టి ఆ శబ్ద ఎప్పుడు శబ్దం వింటుండాలి. ఏమీ తోచలేదు అనుకోండి, నయా పైసా పెట్టుబడి లేని పని ఏమిటో తెలుసా? పక్కవాడిని పాడు చేసేది. వాడి ఇంటికి వెళ్ళి ఇంక అక్కర్లేనివన్నీ వాడితో మాట్లాడడం మొదలెట్టడం. వాడు ఏం పనిలో ఉన్నాడు, వాడు ఎందుకు ఉన్నాడు, ఇప్పుడు అలా వెళ్ళొచ్చా, మనం వాడిని తినేయచ్చా, అది ఉండదు. మాట్లాడేయడమే వెళ్ళి, వాడి పని పాడైపోతుంటుంది అక్కడ. కాబట్టి శబ్దము పాడు చేసేస్తున్నాడా లేదా మిమ్మల్ని? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈశ్వర సంబంధమైన మాటలు మీరు ఎన్ని మాట్లాడుతున్నారు లేచి? పనికి మాలిన మాటలు కొన్ని కోట్లు, ఈశ్వర సంబంధమైన మాటలు 1. కాబట్టి శబ్దము చేత పడగొడుతున్నాడు. స్పర్శ, మీరు అందుకే ఒకటి చూడండి, మనుష్యులకి ఒక బలహీనత ఉంటుంది. మీరు వాడెవడో వచ్చి అక్కడ వింటుంటే మీరు ఏదో చెప్పుకుంటున్నారు అనుకోండి, వాడికి ఉత్సాహం అక్క మేస్టారు నన్ను అడిగితేనండి అంటాడు. ముందు నన్ను అడిగితేనండి అంటే ఏమన్నా ఆగాలి. సరే మిమ్మల్ని అడుగుతున్నామండి చెప్పండి అనాలి. కానీ వాడేం అలా ఆగడం. నన్ను అడిగితేనండి అని తీర్పు చెప్పేస్తాడు. అలా తీర్పు చెప్పేస్తే ఏమవుతుందో తెలుసా అండి? మీకు తెలియకుండా తీర్పు చెప్పి తప్పు చేస్తే ఈ పాపం మీ ఖాతాలో వేస్తారు. నన్ను అడిగితేనండి అంటే అడగలేదుగా, ఆగడం, చెప్పేస్తాడు. శబ్దము చేత పడగొట్టేస్తున్నాడా లేదా? స్పర్శ, నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రస, రస అంటే రుచి. బాబోయ్, దాని గురించి మీకు తెలియని వాళ్ళు ఎవరు ఇందులో? దానికోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేశామండి. కొంచెం పప్పు అన్నం, కొంచెం కూర అన్నం, కొంచెం పచ్చడన్నం, కొంచెం పులుసు, కొంచెం పెరుగు, కొంచెం ఉప్పు, ఓ నిమ్మకాయ, ఓ మిరపకాయ, ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఒక్క 5 నిమిషాలు రుచి కనపడితే మళ్ళీ 6వ నిమిషంలో కొత్త రుచి తగలాలి. దీనికేం గొడవలేదు అసలు, రుచులతో గొడవంతా దీనికే. ఇది ఏమైనా జీర్ణం చేసే శక్తిని ఇస్తుందో? అదేమివ్వదు. ఇది జీర్ణం చేసే శక్తిని ఇచ్చేది. కానీ ఇది చురుక్కు కోసం అని కోట్లు ఖర్చు పెట్టించేస్తుంది. వెండి కంచం తాకట్టు పెట్టైనా కేజీ ఆకాకరకాయలు కొనుక్కోవాల్సిందే కొత్తలో కదండి. కాబట్టి రుచికి పడిపోయామా లేదా? రసేంద్రియానికి పడిపోయాం. గంధ, వాసన. స్నానం మర్చిపోయి సెంటు కొట్టేసుకోవడం చాలా తేలిక. పక్కవాడికి ఎలర్జీ వచ్చి పడిశం పట్టినా మనకి పర్వాలేదు, మనం మాత్రం సెంటు కొట్టేసుకోవాలి. అక్రమాలిన వాసనలు అదేంటి, కార్లలో, ఇళ్లలో, ఏసీల్లో, అన్నిట్లో స్ప్రేసే. కాబట్టి వాసనకి పడగొట్టేస్తుంది. ఈ బాణాలు మార్చి మార్చి కొడుతుంటాడు. కానీ గమ్మత్తు ఏమిటంటే ఇవి పూల బాణాలు. ఒక్కొక్క పువ్వు వచ్చి తగులుతుంటే ఏం చేస్తాం? ఎవరో పువ్వు పడేశాడండి, ఎవడండి నా మీద పువ్వు వేశాడో అని అడుగుతాం. ఏంటి బలి వేశాడు రా అని తీసి అని ఊరుకుంటాం. అందుకే మన్మధుడు ఎన్ని కోట్ల పువ్వులతో కొట్టినా మనకి సంతోషమే. ఇలా చూసి వదలడమే కానీ అయ్యో ఎవడండి నన్ను కొట్టాడండో. ఓ రాయి ఎట్టి కొట్టాడు అనుకోండి, ఎవడండి నా మీద రాయి వేశాడో ఇంత మహానుభావుణ్ణి అంటాడు. కాబట్టి ఆయన ఎంత తెలియని వాడంటే పూల బాణాలే పట్టుకుంటాడు. ఇది అమ్మవారు పలికిస్తోంది. నీకు ఈ అలవాటు ఎప్పటిదో తెలుసా? ఇప్పటిది కాదు. ఈ 5 బాణపు దెబ్బలు నీ ఉపాధి మారుతోంది, కానీ నువ్వు తింటూనే ఉన్నావు. నువ్వు కోడిగా ఉన్నావు. కోడిగా ఉంటే నీకు లేవేమిటి లక్షణాలన్నీ? అప్పుడు ఉన్నాయి. తెల్లవారేటప్పటికి కొక్కరో కో అని వాడు లేచినా లేకపోయినా అరవడం శబ్దం. అందుకని సరే ఎన్ని జీవుల గురించి చెప్పినా ఈ 5 అన్నిటికీ 5 కావాలి. ఎన్ని తిన్నావో, ఎన్ని కోట్ల దెబ్బలు తిన్నావో, ఎన్ని ఉపాధులు మారావో, ఎన్ని సంసారాలు చేశావో, ఎందరు భార్యలో, ఎందరు బిడ్డలో, ఎన్ని మాటలు పుట్టావో, ఎన్ని మాటలు చచ్చిపోయావో, వీటన్నింటికీ కారణం ఏమిటో 5 పూల దెబ్బలే అంతే. ఎంత గొప్ప ప్రతిపాదన తీసుకొస్తున్నారో చూడండి మూకశంకరులు. మూకశంకరుల ద్వారా అమ్మవారా మీరు తిన్న దెబ్బలు ఏమిటో ఆవిడ చెప్తోంది. ఎందుకు ఇలా అయిపోయారో చెప్పింది. పిచ్చి నాన్న నీకు తెలియలేదురా, 5 పూల పెట్టి కుట్టి నిన్ను ఇలా చేసేసాడు మన్మధుడు. ఆయనకో గర్వం ఉంది. ఇప్పుడు ఈ మాట దగ్గరే ఈ శ్లోకానికి జీవత్వం అంతా ఉంది. ఏమిటా గర్వం అంటే, మిమ్మల్ని నన్ను పడగొట్టేసి ఇలా కోట్ల జన్మల్లో తిప్పేయడం పెద్ద గర్వం ఎందుకండి? ఆయనకి అదే అమ్మవారి వల్ల వచ్చిన అనుగ్రహం తిప్పేస్తాడు. ఒక ఆయన దగ్గర ఈ శక్తులు పనికిరాలేదు.
వెళ్ళి వేశాడు ఈ పూలబాణాలు పరమశివుడి మీద. వేస్తే ఆయన ఎవడు రా నన్ను పూలబాణం వేసిన వాడు, నా మనస్సులో వికారం కలిగిందిరా, ఎవడు రా నా వికారమునకు కారకుడు, ఇలా వేసేవాడు మన్మధుడే. ఎక్కడున్నాడని చూశాడు ఆయన. మనం అలా ఎప్పుడు చూడం. మనం వాసన చూసి పొంగిపోతాం. అబ్బాయి ఎంత బాగుందండి వాసన, ఎంత బాగుందండి కూర, ఎంత బాగుందండి పాట అంటాం అంతే. ఆయన అలా అనలేదు. అదే శివుడికి మనకి తేడా. ఆయన అన్నాడు ఎవడరా నన్ను పువ్వు పెట్టి కొట్టినవాడు అన్నాడు. మనం రాయిట్టి కొడితేనంట, ఆయన పువ్వు పెట్టి కొడితే అన్నాడు ఎవడు కొట్టాడు నన్ను పువ్వు పెట్టి అన్నాడు. పువ్వెట్టి కొడితే కోపం వచ్చింది, మనం పొంగిపోయి కోట్ల జన్మలు ఇచ్చాం అంతే తేడా. ఇదే అమ్మవారు చెప్తారు, మీకు శివుడికి ఇదే తేడా. ఎంత గొప్ప శ్లోకం చూడండి. కాబట్టి మనలాగే అనుకుని ఇది గర్వం. ఇన్ని కోట్ల మందిని పడగొట్టానే సమస్త పిపీలికాది పర్యంతాన్ని శివుడో లెక్క అనుకున్నాడు. మొదటి బాణం వేశాడు, తగలగానే మనస్సులో వికారం వచ్చింది. ఇదేమిటి వికారం ఎందుకు వస్తోంది అన్నాడు. ఒకడికి అలవాటు ఉంది ఇలా పూల బాణాలు వేయడం, వాడు నా మీద కూడా వేశాడనమాట అని వెతికాడు. ఓ పొదలో కనపడ్డాడు. ఏరా నీకంత బలుపా, నా మీద వేస్తావు పూలబాణం. మూడో కన్ను తెరిచాడు, బూడిదైపోయాడు మన్మధుడు. ఇన్నాళ్ళు అసలు ఓటమి తెలియని వాడు, ఇన్నాళ్ళు కొన్ని కోట్ల మందిని గెలవడం తప్ప ఓడిపోవడం తెలియని వాడు అలా ఇలా ఓడిపోలేదు, బూడిదైపోయాడు. బూడిదైపోతే ఏడిచిన వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారు, అది విచిత్రం. ఈయన ఏడవలేదు, బూడిదైపోయిన వాడు ఏం ఏడుస్తాడు ఇంకా. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి, ఇది గొప్పతనం. ఇక్కడండి ఒక పెద్ద విచిత్రం జరిగింది సృష్టిలో, అది నేను చిట్ట చివరిలో చెప్తాను. ఇప్పుడు రతీదేవి వచ్చి ఏడ్చింది. అమ్మా నువ్వు 5వ తనానికి పెట్టింది పేరు, మా ఆయన తప్పేమిటి, నేను వేస్తానని వెళ్ళలేదు బాణాలు. దేవతలకి సేనానాయకత్వం కావాలని ఇంద్రుడు చెప్పాడు, ఇది నీ పని, భార్యాభర్తల్ని కలపడం, 1000 బాణాలు అన్నాడు. పాపం చాలా మందిని గెలిచాను కదా, ఇది కూడా అలాగే అనుకుని వేసేశాడు మా ఆయన బాణాలు. చెప్పిన వాడు పారిపోయాడు, హాయిగా ఉన్నాడు ఇంద్రుడు. మా ఆయన కాలిపోయాడు. 5వ తనం పోయి ఏడుస్తున్న వాళ్ళు ఎవరు, పోయిన ఆయన పోయాడు, బూడిదైపోయాడు, గొడవ వదిలిపోయింది. ఇంకా మళ్ళీ కాల్చి కూడా బూడి తీసుకొచ్చి ఎక్కడో నిమజ్జనం చేయక్కర్లేదు, ఇన్స్టంటానియస్ గా అక్కడ శవదహనం కూడా అయిపోయింది. ఏడుస్తున్నది ఎందుకంటే నా 5వ తనం పోయింది, అందుకు ఏడుస్తున్నాను. అమ్మవారి యొక్క గొప్పతనాన్ని మీరు ఇక్కడ చూడాలి. 5వ తనం విషయంలో ఆర్తితో అమ్మ పాదాలు పట్టుకుంటే, అందుకే తాంబూలం అంత గొప్పది. తాంబూలం 5వ తనానికి గుర్తు. తాంబూలం 5వ తనం ఉన్న స్త్రీ వేసుకు తీరాలి, తాంబూలం వద్దనకూడదు. తాంబూలం అమ్మవారికి ఇవ్వాలి, కోట్ల జన్మలు సువాసినీత్వాన్ని నిలబెడుతుంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఏం చేసింది, నిజమే 5వ తనానికి ఉన్న గొప్పతనం ఏమిటో నాకు తెలుసు, పోగొట్టుకున్న ఈవిడ బాధ ఏమిటో నాకు తెలుసు. కాబట్టి ఆవిడ ఒక చిత్రం చేసింది. ఆవిడ తలుచుకుంటే బతికించేయగలదు మన్మధుణ్ణి. ఇప్పుడు బతికించేస్తే ఏమవుతుంది, ఈ పక్కనున్న ఆయనకి కోపం వస్తుంది. ఈయన ఏమంటాడంటే, అంటే నే కాల్చేవాడిని నువ్వు బతికించేదానివా అంటాడు కదండి. ఆవిడ ఎంత తెలివైన పని చేసిందంటే, ఒరే నువ్వు మళ్ళీ ఆయన కంట పడకు, నీకు అర్థమైందా, నీ బాణాలు ఎక్కడ పనిచేయవు, శివుడి మీద పనిచేయవు. పని చేయకపోవడం కాదు, మళ్ళీ ఎప్పుడన్నా నువ్వు కనబడ్డావు అనుకో అలా వెళ్ళిపోతావు, మళ్ళీ వీడు ఎక్కడి నుంచి వచ్చాడంటాడు ఆయన అని మళ్ళీ ఒకసారి 3వ కన్ను తెరిచేస్తాడు. ఆయన ఎక్కడి నుంచో ధనస్సు బాణాలు తేడా అని అలా వెళ్ళి కిటికీలోంచి 3వ కన్ను తెరిచేస్తాడు, మళ్ళీ బూడిదైపోతావు. ఎన్ని మాటలు బతికించను. అందుకని అసలు ఆయన కంట్లో పడడానికి నీకు శరీరం లేకపోతే గొడవ ఉండదు, శక్తి ఉంచి శరీరం తీసేస్తానండి. కాబట్టి ఇప్పుడు ఏం చేసింది, అనంగో శరీరం తీసేసింది. ఉన్నాడా మన్మధుడు, ఉన్నాడు. కానీ మరి రతీదేవికి ఏం కావాలి, భర్త కావాలి, ఎదురుగుండా కనపడాలి. నీకొక్కదానికి కనపడతాడు, చాలా వరం ఇచ్చింది. మా ఆయన నాకే కాదండి ఊళ్ళో అందరికీ కూడా కనపడాలంటుంది. ఏంటి ఆడదైనా తనకు కనపడితే చాలా 5వ తనం నిలబడతాను, ఆవిడది చాలమ్మా. ఇందులో ఒక రహస్యం ఉంది. అనుభవము ఎవరిది వారికే. నేను అనుభవించింది నాకు చెల్లు, నా బ్రహ్మానందం నాకు చెల్లు. నా బ్రహ్మానందం మీకు ఎలా వస్తుందండి, మీరు అనుభవిస్తే మీకు వస్తుంది. అంటే నేనేదో బ్రహ్మానందం అనుభవించేశానని మీరు అనుకోకుండా ఉదాహరణకి చెప్పానంతే. కాబట్టి రతి మన్మధుడు అంటే అది రహస్యం. కాబట్టి ఇప్పుడు రతీదేవికి శరీరం ఉందా, లేదు. మన్మధుడికి శరీరం ఉందా, లేదు. కానీ మన్మధుడు ఉన్నాడా, ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎవరి జోలికి వెళ్ళాడు, ఆవిడ చెప్పింది ఎవరు, నీకు ఎందుకు తీసేశానో తెలుసా శరీరం, మళ్ళీ ఆయన కంటపడతామని. కాబట్టి ఇప్పుడు ఎక్కడ తిరగడం, ఆయన ఉన్న చోట మాత్రం తిరగడు. ఆయన తిరగకుండా ఎక్కడ తిరుగుతుంటాడు, మిగిలిన వాళ్ళందరూ మనం ఉన్నాగా, మనం అలా తగిలేటప్పటికీ వాసన చూడడం, జేబులో పెట్టుకోవడం అలవాటు అయిపోయిన వాళ్ళం మనని కొడుతుంటాడు. అందుకని మనందరం ఇన్నాళ్ళకి అది వినే అవకాశం మనకి దొరికింది. ఇన్ని కోట్ల జన్మల తర్వాత ఎక్కడ పడిపోతున్నామో మనం అమ్మవారు చెప్పేసింది రహస్యాన్ని. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఫోన్లే బాబు నన్ను కాల్ చేస్తే కాల్ చేశాడు కానీ నేను బయటపడ్డాను, నాకు అంతే చాలు అని ఊరుకున్నానని మీరు అనుకుంటున్నారా. ఆయన కడుపు అంటే ఆయనకుంది. ఊరే అందరినీ కొట్టాను కానీ నా గురించి ఎవడైనా చెప్పుకుంటే ఏమని చెప్పుకుంటారో తెలుసా,
శివుడు కాల్చేశాడన్న కథ ముందు చెప్తున్నారా, వీళ్ళని కొట్టానన్న విషయం వీళ్ళు మర్చిపోతున్నారు. మరిచిపోయి మన్మధుడి కథ అనేటప్పటికీ శివుడు కాల్చేశాడండి అంటుంటాడు. శివుడు కాల్చేస్తే ఇప్పుడు నువ్వేమయ్యావు నా చేతిలో, ఎన్ని జన్మలు ఎత్తావు, అది మరిచిపోతున్నాడు. శివుడు కాల్చాడని చెప్తున్నాడు అందరూ నా గురించి. వీళ్ళు నా చేతిలో ఎన్ని మాటలు ఓడిపోతున్నారో, ప్రతి క్షణం ఎలా ఓడిపోతున్నారో నాకు అప్పటప్పట్లా నేను ఓడిపోయింది చెప్తున్నారు. ఇలా చెప్పించుకోకుండా నన్ను కాల్చేసిన వాడిని కూడా నేను ఎప్పుడైనా గెలుస్తానా అని ఆలోచన వచ్చింది ఆయనకి. ఎలా గెలుస్తాడు? మళ్ళీ శివుడి కంట్లో పడ్డం అంటేనే హడల ఆయనకి. అందుకని శివుడి దగ్గరికి వెళ్ళలేడు. ఇప్పుడు ఎప్పటి నుంచో కోరిక, ఎప్పటికైనా శివుణ్ణి గెలిస్తే నేను చరిత్రకు ఎక్కుతాను. కాల్చేసిన శివుడు కూడా మళ్ళీ పడిపోయాడండి మన్మధుడికి అని చెప్పుకుంటారు కథలో. అలానే గెలుస్తానా? అలా గెలిస్తే మన్మధుడికి గర్వం వచ్చినట్టు. మీరు ఒకటి ఆలోచించండి, పార్వతీదేవిని పరమశివుడు యొక్క అనుగ్రహం పొందేటట్టుగా లేదా శివుడు పార్వతిని పెళ్లి చేసుకునేటట్టుగా మన్మధుడు చేశాడా? చెయ్యలేదు. ఎందుకంటే మన్మధుడు కాలిపోయాడు. మరి ఎలా పెళ్ళయింది వీళ్ళిద్దరికి? అమ్మవారి యొక్క తపస్సు చేత పెళ్ళయింది. అదే కామాక్షి. ఇది భాతి. కాత్యాయన మహర్షి తపస్సు చేశారు అమ్మవారిని కూతురుగా రమ్మని. అమ్మవారు ఆయన తపస్సు చేస్తుంటే పక్కన సంటి పిల్లగా పాకింది. ఓహో, నా కూతురుగా వచ్చావా అమ్మా అని పొంగిపోయాడు ఆయన. అందుకే ఆవిడ కాత్యాయని అయింది. ఆ కాత్యాయని యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, మహర్షి అమ్మా నువ్వు ఎవరి సొత్తో తెలుసా? శంకరుడి సొత్తు. నేనా ఆయనకి ఇచ్చి పెళ్లి చెయ్యగలగడం? శివ కళ్యాణం పార్వతీ కళ్యాణం అంటే మాటలు కాదా? ఆయన్ని మళ్ళీ తీసుకొచ్చి పెళ్లి చేయడం అంటే ఎప్పుడు ఇలా కూర్చుంటాడు, బుగ్గం చొక్క ఎక్కడ ఎట్టుకుంటాడు, ఇక్కడెక్కడ కూర్చుంటాడు ఆయన. ఆ పని నువ్వే చేయగలవు. కాబట్టి అమ్మా కాత్యాయని, నువ్వే మెల్లిగా మీ ఆయన్ని నువ్వు దారిలో పెట్టుకుని పెళ్లి చేసేసుకోమ్మా. కానీ నువ్వు అలా ఎక్కడ చేసుకోగలవో నేను మార్గం చెప్తాను. నీకు కొన్ని పుస్తకాలు ఇస్తాను, కొంతమంది కన్యల్ని ఇస్తాను, కొంత గంగలో ఉన్నటువంటి ఇసుక ఇస్తాను, నీకు ఒక రుద్రాక్షమాల ఇస్తాను, ఒక శివలింగం ఇస్తాను, ఇలాంటి వస్తువులు ఇస్తాను. ఇవన్నీ పట్టుకుని నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు ఈ వస్తువులన్నీ పడిపోతాయి భూమి మీద. పడిపోయిన చోట చెట్లు అయిపోతాయి అవి. అలా ఎక్కడైపోయాయో అక్కడ నీ పెళ్ళవుతుందని గుర్తు అన్నాడు. అంటే కాత్యాయని దేవి బయలుదేరింది. బయలుదేరి ఆవిడ దక్షిణ భారతదేశంలోకి వచ్చినప్పుడు కంచి చేరినప్పుడు పడిపోయావి. పడిపోయి చెట్లు అయ్యాయి. అప్పుడు ఆవిడ ఏకామ్రేశ్వర వృక్షాన్ని చూసింది. 4 కొమ్మలుండి 4 రకాల రుచులు కలిగినటువంటి మామిడికాయలు కాసేటటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం చెట్టది. అదే శంకరుడు, అదే వేదం. కాబట్టి ఇప్పుడు ఆ చెట్టు నీడలోనే కూర్చుని తపస్సు చేసింది. మన్మథబాణంతో కాదు, కైకతంతో శివలింగం చేసింది. శివలింగం చేసి ఆ శివలింగాన్ని ఆరాధన చేస్తోంది. ఈశ్వరుడు పరీక్ష పెట్టాడు. ఇసుక దేనికి కరిగిపోతుందండి? నీటికి కరిగిపోతుంది. కాబట్టి ఒక పెద్ద గంగా ప్రవాహం వచ్చింది. వచ్చేస్తే ఆవిడండి తానిప్పుడు తపస్సులో ఉంది, తాను ఖాళీగా ఉండకూడదు. కాబట్టి ఖాళీ స్వరూపాన్ని ఉద్భవింపచేసింది ఆవిడ. కాళీ నాలుకతో రక్తబీజుడి రక్తాన్ని చుక్క కింద పడకుండా తాగేసింది. అటువంటి స్వరూపం. ఈ గంగ శివలింగం మీదకి రాకుండా ఆపు అంది. ఆవిడ అనేక బాహువులతో నీటి ప్రవాహం రాకుండా అడ్డింది. అయినా నీరు వచ్చేసి శివలింగం మీదకి వచ్చేస్తోంది. అమ్మవారు వెంటనే వైష్ణవీ శక్తిని తలచి విష్ణు భగవానుడుగా మారిపోయింది. ఆవిడే విష్ణువు. మీరు రోజు వింటున్నారు కదా దుర్గా సూక్తం చదివేటప్పుడు, నాకస్య పృష్టమభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం. స్త్రీ రూపంలో ఉంటే వైష్ణవి. విష్ణు భగవానుడుగా మారిపోయి ఆ గంగా ప్రవాహాన్ని అడ్డి శివలింగం అలాగే ఉండేటట్టుగా చేసింది. ఈ తపశ్శక్తికి మెచ్చుకుని ఆ పృథివీలింగంలోంచి శంకరుడు ఆవిర్భవించాడు. ఆవిర్భవించి తన యొక్క భార్యగా స్వీకరించాడు. అందుకని ఆయన ఏకామ్రేశ్వరుడయ్యాడంటే ఆయన చెట్టు, ఆవిడ తీగ అల్లుకున్నారు. ఇదే మహాలింగం శివాలింగితం, కౌగలింపబడినటువంటి స్వరూపం. ఇప్పుడు ఆవిడ తన కోరిక తీరిన స్థలం కాబట్టి కామాక్షి, మీ కోరికలు ఆవిడ తీర్చేస్తుంది. భాతి కాంచి దేశగతం, నేను ఆ స్వరూపాన్ని చూస్తున్నాను. ఇప్పుడు పార్వతీ కళ్యాణం మన్మధుడి వల్ల అయిందా? పార్వతీదేవి తన యొక్క తపస్సుతో శంకరుణ్ణి లొంగతీసిందా? అందంతో లొంగతీద్దామంటే కుదరలేదు. తపస్సు చేసి ఆకుడు తినడం కూడా మానేసింది. అస్థిపంజరం అయిపోయింది. అప్పుడు శంకరుడు వచ్చి తన పెళ్లి తను చెడగొట్టుకునే ప్రయత్నం చేసిన వాడు సృష్టి మొత్తం మీద శంకరుడు ఒక్కడే. అంటే ఆయన ఎంత విరాగో చూడండి. ఆయనే బ్రహ్మచారి రూపంలో వచ్చి ఆయనతో పెళ్ళేమిటమ్మా,
ఏదో శ్మశానంలో ఉంటాడు, బూడిద రాసుకుంటాడు, పెద్ద పులు తోలు కట్టుకుంటాడు, నువ్వు పట్టు చీర కట్టుకుంటావు, మీ ఇద్దరికి మూడేలా వేస్తారు, ఆయన పునుకల హారం వేసుకుంటాడు, నువ్వు చంద్రహారాలు వేసుకుంటావు, నువ్వు అందంగా ఉంటావు, ఆయన అలా ఉంటాడు, బేసి కన్ను మూడో కన్ను ఉంటుందమ్మా అని ఇన్ని మాటలంటే ఆవిడంది ధూర్త బ్రహ్మచారి, ఎవడరా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, శివనింద వినకూడదు, చావతల వాడి కాళ్ళు చెవులు మూసుకుంది, శాబాష్ ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను నేను. కాబట్టి ఆయన పాతివ్రత్యానికి లొంగాడా, బాహ్య సౌందర్యానికి లొంగాడా? పాతివ్రత్యానికి లొంగాడు, పార్వతీపతి అయ్యాడు ఆయన. కాబట్టి అందులో మన్మధుడి యొక్క ప్రమేయం ఏముందండి? మన్మధుడి గర్వానికి కారణం పార్వతీ కళ్యాణం కాదు. మరి ఇంకా మన్మధుడి గర్వానికి ఆవిడ కారణం ఎప్పుడైంది? మరి మన్మధుడి గర్వము అనబడేటటువంటి సంపద అక్కడ దాచిపెట్టబడినది అంటే మన్మధుడి గర్వానికి ఒకటే కారణం అయి ఉండాలి. మన్మధుడు ఎవరి చేతిలో కాలిపోయాడో ఆయన్ని ఓడించాలి ఎప్పుడో. అలా ఎప్పుడైనా ఓడించిన సందర్భం ఉందా? శంకరుడు మన్మధుడి చేతిలో ఓడిపోయిన సందర్భం ఎప్పుడైనా ఉందా? ఉంటే ఆ రోజున మన్మధుడు గెలిచినట్టు, మన్మధుడి యొక్క గర్వమునకు అది కారణమైనట్టు. అలాంటి సందర్భము సృష్టిలో ఉన్నదా? ఉన్నది. ఎక్కడ ఉన్నది? శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఈ రహస్యం చెప్పారు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపి త్వానత్వారతి నయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయమిహతాం అన్నారు. అందులో చూడండి, అమృతాన్ని పంచిపెట్టవలసినటువంటి సమయం వచ్చింది. విష్ణు భగవానుడు మోహిని అవతారంలో రాక్షసులందరినీ లోభ పెట్టవలసి వచ్చింది. ఇప్పుడైనా ఇంతకు పూర్వం ఎవరూ చూడనంత గొప్ప సౌందర్య రాశ అయిపోవాలనుకున్నాడు. ప్రపంచంలో సౌందర్యం అంతా ఎక్కడుంటుంది? అమ్మవారి అందే ఉంటుంది, ఆవిడ సౌందర్య ఖని. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? తాం పద్మినీం శరణమహం ప్రపద్యే. మనం శ్రీ సూక్తంలో చెప్తాను, రోజు మీరు పూజ చేసేటప్పుడు ఒక బీజాక్షరాన్ని ఉపాసన చేశాడు. ఆ ఉపాసనా బలం వల్ల విష్ణువు అమ్మవారి రూపాన్ని పొందేశాడు. పొందేస్తే ఆయన మోహిని అయిపోయాడు. అమ్మవారి అందం శ్రీ మహావిష్ణువులోకి వచ్చేసింది. ఇప్పుడు